సార్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇది వచ్చేసి పొలిటికల్ కి సంబంధించి. ఓకే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపిఐ పార్టీ అనేది లైక్ ఒక ఎంపైర్ ని క్రియేట్ చేసుకుంది. అవును. బట్ ఆన్ ఆఫ్ సడన్ గా అది ఓడిపోయింది. సడన్ గా టీడీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. అవును. సో అది ఎందుకని సార్? సో దీనికి పలు రకాలుగా చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ ఈరోజు నామరూపాలు లేకుండా పోతుంది అని ప్రజలు తీర్పు ఇచ్చినారు. సో దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అంటే చాలా బాధతోటి స్వీకరించినాడు. కానీ అలా జరగకుండా ఉంటే బాగుండేది. సరే, వ్యతిరేకత అన్నది ఉంటుంది, కానీ మరి ఇంత వ్యతిరేకత అన్నది అది నిజంగా ఓడిపోయినాడా, లేకుంటే కనుక ఏదైనా కొన్ని కారణాల వల్ల, అంటే ఆయన చెప్పకనే చెప్పినాడు, అన్నీ నాకు తెలుసు, ఎట్లా జరిగిందో ఏ విధంగా నాకు తెలుసు, అయినా కూడా నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు, నేనేం మాట్లాడలేను అన్నటువంటిది ఆయన అన్నాడు. సో ఏది ఏమైనా కూడా ఆయనను అంటే జగన్మోహన్ రెడ్డి అలా అన్ని ఓట్లతోటి ఓడిపోవడము అన్నది కూడా అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఉంటుంది. మరీ ఇంత వ్యతిరేకత అయితే లేదు అన్నది నా అభిప్రాయం. అంతే కదా. ఇప్పుడు లీడింగ్ లో ఉన్న పార్టీ అది దారుణంగా 6 సీట్లు, ఇంకా జనసేనకి 21 సీట్లు వచ్చినాయి అంటే మరి అది ఎంతగానో ప్రభావం చూపిందో ఏమిటో అదంతా బిగ్ క్వశ్చన్ మార్కే. ఆయనకు రావడం ఆయన వరకు 110% కరెక్ట్, బట్ వీళ్ళు ఓడిపోవడం అనేది ఇక్కడ జీర్ణించుకోలేకపోయింది. అది సార్ ఏది ఏమైనా కూడా ముందుంది, ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తారు వీళ్ళు అన్నది దాన్ని బట్టి చూద్దాం పొలిటికల్ గా ఏ విధంగా ఉంటుంది అన్నది. ఓకే.